ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య 5th టెస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ రోజు కంప్లీట్ అయిపోయింది. టీమిండియా పూర్తి డామినేషన్ కనిపించేసింది అండ్ రికార్డులు కుప్పలు తెప్పలుగా లేచిపోయాయి అనమాట. మరీ ముఖ్యంగా యశస్వి జైస్వాల్ రికార్డ్స్ లెక్క పెట్టాలంటే ఒక బుక్ రాయలేమో అన్నంతగా అన్ని రికార్డులు బ్రేక్ చేశాడు. అలాగే కుల్దీప్ యాదవ్, అశ్విన్ షో నడిచింది మొత్తం ధర్మశాలలో. అయితే నిన్న మనం ఆల్రెడీ ఒక వీడియోలో డిస్కస్ చేసాము, క్లియర్గా చెప్పుకున్నాము. ధర్మశాల గ్రౌండ్ పేసర్స్ అనుకూలిస్తుంది, కానీ ఈ టెస్ట్ మ్యాచ్ కోసం మాత్రం టర్నర్ వీకెండ్ తయారు చేస్తున్నారు కాబట్టి టోటల్గా స్పిన్కి అనుకూలించే అవకాశం ఉంటుంది అని చెప్పి. కానీ మనమేమనుకున్నాము, సెకండ్ డే నుంచో థర్డ్ డే నుంచో లేకుంటే 4th డే నుంచో స్పిన్కి ఎక్కువ అనుకూలిస్తుంది అనుకున్నాం. కానీ మొదటి రోజు నుంచే స్పిన్కి అనుకూలించింది. సో ఇక్కడ కంప్లైంట్ చేయడానికి ఏమీ లేదు. ఇంతకుముందు జరిగిన 4 టెస్ట్ మ్యాచ్లకి ఫెయిర్గా పిచ్చెస్ తయారు చేశారు. సో 5th టెస్ట్ మ్యాచ్ కాబట్టి కొంచెం మన వాళ్ళు ఏమంటారు తీసుకున్నారు అనమాట. ఆ అర్హత, ఆ హోదా, అంటే ఇక్కడ హోస్ట్ చేస్తున్నాం కాబట్టి మేము లిబర్టీ తీసుకుంటాం అన్నట్టుగా తయారు చేసుకున్నారు. సో వాళ్ళు కూడా కంప్లైంట్ చేయరు, ఎందుకంటే ఆల్రెడీ టెస్ట్ సిరీస్ వాళ్ళు కోల్పోయారు. సో ఒకవేళ మన డిసైడింగ్ టెస్ట్ మ్యాచ్ అయితే వాళ్ళు కూడా అని చెప్పి అరవడము, ఏరవడము, సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టడం చేసేవాళ్ళు. సో టాస్ గెలిచింది ఇంగ్లాండ్. మంచి స్టార్ట్ కూడా వచ్చింది, డౌటే లేదు. కానీ ఏమైందో తెలియదు, కానీ బెన్ డకెట్ అవుట్ అయ్యాడు. మంచి బోనీ కొట్టినట్టు స్టార్ట్ అయిందనమాట. తర్వాత అలా చూసేలోపు వికెట్లన్నీ వెళ్ళిపోయాయి. సో 175కి 3 వికెట్స్ ఉన్నాయి. చూసాము అంటే 218కి 10 వికెట్స్. 175 3 ఉన్నాయి, బాగానే ఆడుతున్నారు. ఒక 350 400 దాకా కొడతారని చెప్పి లంచ్కి వెళ్ళొచ్చు అనమాట. ఆ గ్యాప్లోనే అన్ని వికెట్స్ పడిపోయాయి. అండ్ మరీ ముఖ్యంగా వికెట్స్ అన్నీ కూడా స్పిన్కే పడ్డాయి. ఇక్కడ టోటల్గా 5 వికెట్లు కుల్దీప్ యాదవ్కి పడితే 4 వికెట్లు అశ్విన్కి, 1 వికెట్ జడేజాకి పడింది. సో కుల్దీప్ యాదవ్ టెస్ట్ ఫార్మాట్లో 50 టెస్ట్ వికెట్స్ కంప్లీట్ చేసుకున్నాడు. అండ్ ఇక్కడ అన్ని వికెట్స్లో కల్లా హైలైట్ వికెట్ ఓన్లీ పోప్ది అనమాట. ఎందుకంటే దానికి ముందు బాలే ధ్రువ్ జురెల్ ఇతను ఖచ్చితంగా బయటకు వెళ్తాడు, క్రీజ్లో నుంచి ఖచ్చితంగా స్టంప్ అవుట్ అవుతాడు అని చెప్పాడు. ఆ నెక్స్ట్ బాలే ఫ్రంట్ ఫుట్కి వెళ్ళడం, స్టంప్ అవుట్ అయిపోవడం. సో అంత చక్కచక్క జరిగిపోయింది. కామెంటరీ వాళ్ళు కూడా దీన్ని క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ ధ్రువ్ జురెల్ గేమ్కి చాలా అప్లాట్స్ వస్తున్నాయి అనమాట. అద్భుతంగా వికెట్ కీపింగ్ చేస్తున్నాడు అండ్ అలాగే గేమ్ని అద్భుతంగా రీడ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఖచ్చితంగా బయటకు వెళ్తాడు అని చెప్పడం అంత ఈజీ అనే విషయం కాదు. అంతసేపు ఉండి అబ్జర్వ్ చేసి ఎలాంటి బాల్స్కి ముందుకు వెళ్తున్నాడు, ఎవరి బౌలింగ్లో ముందుకు వెళ్తున్నాడు అని చెప్పి అబ్జర్వ్ చేసి చెప్పడం ఇక్కడ గొప్ప విషయం. అయితే ఈ ఒక్క మ్యాచ్తోనే మనం అతని పైకి ఎత్తేయాలంటే అతను ఈ ఒక్క మ్యాచ్లో చేయలేదు. సో ఇంతకుముందు అతనికి ఛాన్స్ వచ్చినప్పుడు అతను చేసిన వికెట్ కీపింగ్ ప్రతిసారి కూడా అతను ఇలాంటి మాటలే మాట్లాడాడు అనమాట. అండ్ చాలా మంది ధోనితో పోలుస్తున్నారు, అంటే ధోనిలాగా గేమ్ని రీడ్ చేస్తున్నారని చెప్పి. సో ఇక్కడ ధోనితో నేను పోల్చట్లేదు, ధోనినే, ధ్రువ్ జురెలే. ఎందుకంటే సచినే, కోహ్లీనే, రోహిత్ శర్మనే, సెహవాగే. సో ఎవరితో మనం పోల్చకూడదు. సో ఆ విధంగా తీసుకున్నప్పుడు ఎవరి టాలెంట్ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది, వాళ్ళు దాన్ని పట్టుకుని ఎదుగుతారు. మనం ఒకరి ముద్ర వేసి వాళ్ళని పెంచాల్సిన అవసరం లేదు. సో ధ్రువ్ జురెల్ చాలా మంచిగా ముందుకు వెళ్తున్నాడు. ఎందుకంటే అతను టీమిండియాలోకి అడుగు పెట్టింది కూడా ఒక ఫినిషర్ లాగానే, టెస్ట్ ఫార్మాట్లో కూడా అలాగే, అంటే టెస్ట్ ఫార్మాట్లో ఫినిషింగ్ ఏంటి అనుకోవచ్చు. సో ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేస్తున్నాడు, అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ చూసాము అంటే అతను ఇంపాక్ట్ ప్లేయర్గా ఎక్కువ కనిపించాడు, అంటే ఫినిషింగ్ చేసే బ్యాట్స్మెన్ లాగా. అండ్ ధోని కూడా మనకి ఫినిషర్ లాగే ఇప్పటి వరకు ఉన్నాడు, స్టార్టింగ్లో 1 డౌన్ అయినా సరే. సో ధ్రువ్ జురెల్కి అండ్ ఎంఎస్ ధోనికి కొద్దిగా పోలికలు ఉన్నాయి, కానీ ఇద్దరి మెంటాలిటీ వేరు. బట్ మంచిగా వికెట్ కీపింగ్ చేస్తున్నాడు, గేమ్ని రీడ్ చేస్తున్నాడు. ఇక్కడ మనం ప్రశంసించాలి. సో ఇక్కడ నెక్స్ట్ అశ్విన్ 100th టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు అనమాట. చాలా అద్భుతమైన విషయం. సో అతను 4 వికెట్లు తీసుకున్నాడు ఫస్ట్ ఇన్నింగ్స్లోనే. ఇక జడేజా ఇక నెక్స్ట్ జో రూట్ని అవుట్ చేశాడు. సో ఇప్పటి వరకు జో రూట్ని 8 సార్లు అవుట్ చేశాడు జడేజా. అలాగే స్టీవ్ స్మిత్ ఎంత గొప్ప బ్యాట్స్మెన్ తెలుసు, అతన్ని కూడా 8 సార్లు అవుట్ చేశాడు. సో ఈ జనరేషన్లో స్టీవ్ స్మిత్ అండ్ జో రూట్ ఎంత మంచి టెస్ట్ బ్యాట్స్మెన్స్ తెలుసు. ఫ్యాప్ 4లో ఉన్న ఇద్దరు. సో ఆ ఇద్దరి పైన ఇన్నిసార్లు జడేజా డామినేషన్ చూపించాడు అంటే చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. సో ఈ విధంగా మనం బౌలింగ్ సాగిందనమాట. 175 3, తర్వాత 218కి 10 వికెట్స్, అంటే 175 దగ్గర 4 వికెట్స్ పడిపోయాయి. తర్వాత 184 సంథింగ్ ఒక 2 వికెట్స్, 218 దగ్గర ఒక 2 వికెట్స్. సో ఆ విధంగా పూర్తి ఫ్లాట్ అయిపోయింది. జాక్ రాలీ మాత్రమే ఫెంటాస్టిక్ బ్యాటింగ్ చేశాడు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ దగ్గర నుంచి. ఇంకెవరు కూడా 40-30 రన్స్ కూడా మించి పరుగులు చేయలేదు నాకు తెలిసి. సో అద్భుతమైన బ్యాటింగ్. ఇక తర్వాత మొదలైంది టీమిండియా షో. బ్యాటింగ్ గురించే మనం ఎక్కువగా మాట్లాడాలి, అంటే బౌలింగ్లో అద్భుతం సృష్టించారు 2-3 కలిసి. కానీ ఇక్కడ ఫెంటాస్టిక్ స్టార్ట్ వచ్చింది టీమిండియాకు, రోహిత్ శర్మ దగ్గర నుంచి, యశస్వి జైస్వాల్ దగ్గర నుంచి. సో రోహిత్ శర్మ ఏమంటారు, ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్. టెస్ట్ మనకున్న ఎక్కువ మంది ఆడుతున్నారు కదా, వాళ్ళలో అశ్విన్ తర్వాత కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ అతనే. సో రోహిత్ శర్మ ఆడాడు అంటే మనం ప్రతిసారి గొప్పలు చెప్పలేము అనమాట, ఎందుకంటే అతను చాలా రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి. కానీ యశస్వి జైస్వాల్ గురించి ఏం చెప్పాలి, ఎంత చెప్పాలి, ఎందుకంటే 1000 టెస్టర్స్ని కంప్లీట్ చేసుకున్నాడు. అది కూడా 75 సంవత్సరాల తర్వాత. 1949లో ఒక ప్లేయర్ అనమాట. సో నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను ఇవన్నీ. సో ఆ ప్లేయర్
తక్కువ 10 టెస్టుల కన్నా తక్కువ టెస్టుల్లో 1000 రన్స్ కంప్లీట్ చేశాడు. ఫస్ట్ ప్లేస్ లో డాన్ బ్రాడ్మన్ ఉన్నాడు. కేవలం 7 టెస్ట్ మ్యాచెస్ లో మాత్రమే 7 ఇన్నింగ్స్ లో మాత్రమే అందుకున్నాడు. అతను ఎవరు టచ్ చేయడం చాలా కష్టమే, ఇంపాసిబుల్. కానీ 1949 తర్వాత మళ్ళీ ఏ బ్యాట్స్మెన్ కూడా లెస్ దాన్ 10 టెస్ట్ మ్యాచెస్ లో 100 టెస్ట్ రన్స్ ని కంప్లీట్ చేయలేదు. యశస్వి జైస్వాల్ కంప్లీట్ చేశాడు. ఇది నా భూతో భవిష్యత్తు రికార్డ్ అని చెప్పినా కూడా తప్పు లేదనమాట. కేవలం లెస్ దాన్ 10 టెస్ట్ మ్యాచెస్లో అంటే 75 ఇయర్స్ రికార్డ్ని బ్రేక్ చేశాడు. ఇక తర్వాత ఇంకొక చిన్న ఫన్నీ ఫ్యాక్ట్ చెప్తే, సచిన్ టెండూల్కర్ ఇంగ్లాండ్ పైన టోటల్ తన కెరియర్లో టెస్ట్ ఫార్మాట్లో 25 సిక్స్లు కొడితే, మన యశస్వి జైస్వాల్ ఇక్కడ ఒకే టెస్ట్ సిరీస్లోనే కొట్టేశాడు 20 సిక్స్లు. సో ఇది కూడా ఇంపెకబుల్ రికార్డ్. ఇక నెక్స్ట్ చూసాము అంటే 5 టెస్ట్ మ్యాచ్లో హాఫ్ సెంచరీస్ కంప్లీట్ చేసుకున్నాడు. అండ్ అలాగే 700 రన్స్ టెస్ట్ రన్స్ ని కంప్లీట్ చేశాడు. అది కూడా అపోనెంట్ అంటే ఇంగ్లాండ్ పైన అతి ఎక్కువ రన్లు చేసిన బ్యాట్స్మెన్ ఓన్లీ యశస్వి జైస్వాల్. ఇంతకు ముందు కోహ్లీ, సునీల్ గవాస్కర్ ఇలా ఉండేవాళ్ళు, వాళ్ళు ఎవరు కూడా 700 ని క్రాస్ చేయలేదు. కానీ యశస్వి జైస్వాల్ 700 టచ్ చేసేసాడు. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ ఉంది కాబట్టి అది ఇంకా ఎంతకు పోతుందో మనకు చెప్పలేము. ఇక తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, టెస్టుల్లో ఒక అపోనెంట్ పైన 700 టెస్ట్ రన్స్ చేసిన ఓన్లీ బ్యాట్స్మెన్, థర్డ్ బ్యాట్స్మెన్ అనమాట యశస్వి జైస్వాల్. సో చెప్పుకుంటూ పోతే ఇలా మనం మైండ్గా అయితే రేపట్లో ఇంకొక 4-5 రికార్డులు వచ్చినా ఆశ్చర్యపోవడం లేదు. మనం జస్ట్ నార్మల్గా చెప్తుంటే ఇన్ని రికార్డ్స్ వస్తున్నాయి. సో ఈ విధంగా యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ చేశాడు ఈ సిరీస్ మొత్తంలో, ఈ మ్యాచ్లోనే కాదు. సో హాఫ్ సెంచరీ చేసుకుని అవుట్ అయిపోయాడు. ఉండాల్సింది ఒక సెంచరీ చేయాల్సింది, బాగుండేది అనమాట. ఇక రోహిత్ శర్మ కూడా హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. తను కూడా ఒక రికార్డ్ని క్రియేట్ చేశాడు. అదేంటి అంటే టోటల్గా అన్ని ఫార్మాట్స్లో కెప్టెన్గా 1000 రన్నులు కంప్లీట్ చేయడం. సో మనకు 1000 రన్లు చాలా చిన్నగా కనిపించవచ్చు, కానీ ప్రతి ఫార్మాట్లో అంటే T20, వన్డే, టెస్ట్ ఈ విధంగా కంప్లీట్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కేవలం 6 మెంబర్స్ మాత్రమే. అందులో రోహిత్ శర్మ ఉన్నాడు. ఈ లిస్ట్ని కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేశాను. సో అందుకే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వమని చెప్తూ ఉంటాను అనమాట. ఎప్పటికప్పుడు రికార్డ్స్, స్టాట్స్ అనేవి మనకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అక్కడ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఫెంటాస్టిక్గా డే 1 అన్నది పూర్తిగా ఎండ్ అయిపోయింది. అంటే మన వాళ్ళు ప్యూర్ డామినేషన్ కనిపించింది. నాకు తెలిసి రేపు మన వాళ్ళు ఇంకా బాగా ఆడే అవకాశం ఉంది. అంటే రేపు ఖచ్చితంగా స్పిన్కి టర్న్ అవుతుంది. వాళ్ళ దాంట్లో కూడా మంచి స్పిన్నర్స్ ఉన్నారు. టామ్ హార్ట్లీ అవ్వచ్చు, బషీర్ అవ్వచ్చు. సో వాళ్ళ దగ్గర నుంచి మన వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడితే స్కోర్ తగ్గుతుంది. లేదంటే మాత్రం ఈ టెస్ట్ మ్యాచ్ 1 సైడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ మన వాళ్ళ పైన నాకు గట్టి నమ్మకం ఉంది. మన వాళ్ళు ఎప్పుడు మ్యాచ్ అంత ఈజీగా 1 సైడ్ చేయరు. సో మనం టెన్షన్ పెట్టాలి కాబట్టి రేపు ఏదో ఒకటి మ్యాజిక్ జరిగే ఛాన్స్ ఉంది. సో మరి రేపు మళ్ళీ డే 2లో ఏం జరిగిందో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.